ఆడే నువ్వు బతుకని చెప్తున్నావు పీపీపీ పేరు చెప్పి. ఉమ్, గవర్నమెంట్ స్కూళ్ళలో నాడు నేడు ఆపడేసేసి మేము చెప్పాం కాబట్టి అద్భుతం అని అనుకో, చప్పట్లు కొట్టుకో అని చెప్తున్నారు. అవును. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇవాళ దీన్ని సమర్థించే ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా అమెరికా, యూరోప్ దేశాలు. ఉమ్, 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 అవును. వాళ్ళ పిల్లల్ని అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు కనుక్కోండి. ఉమ్, అక్కడ ప్రైవేట్ స్కూల్ అంటే ఎలన్ మాస్క్లు అట్లాంటి వాళ్ళు డబ్బులు పెడతారు. అవును. మన వాళ్ళందరూ అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తారు. అక్కడ యూరోప్ గవర్నమెంట్ కంట్రీస్ స్కూల్ అంటే ఇక్కడలాగా ఉండవులేండి సార్, అవి అదంతా. ఇప్పుడు అదే. ఇదే టీచర్లు అండి. ఇదివరకటి రోజుల్లో మనం చదవలేదే. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ అయింది ఇదే స్కూళ్ళల్లో కదా. ఉమ్, అవును. మనం ఏంటంటే క్రమంగా అతిశయానికి పోయాం. ఉమ్, అతిశయానికి పోయి గవర్నమెంట్లు వాళ్ళ చిత్తశుద్ధితో చేయాల్సిన వాటిని వదిలేశారు. అవును. కావాలని కార్పొరేట్ శక్తుల్ని ప్రోత్సహించి విద్యా వ్యవస్థ నాశనానికి బీజం వేసింది ఆయన. అవును. ప్రైవేట్ విద్యకి బీజం వేసింది ఆయన, బిల్లు తెచ్చింది. ఉమ్, కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యానికి తెచ్చింది ఆయన. అది విజన్ అని చెప్పారు ఇప్పుడు. ఉమ్, కానీ దానివల్ల నాశనం అవుతుంది అనే విషయం గ్రహించలేదు. అవును. ఉమ్, అలా ఇంతకు ముందు పిల్లల్ని కండం భారం అనుకునేవాళ్ళు కాదు. ఎందుకని? ఇప్పుడు మా అమ్మ నాన్నలకి ఎంత ఖర్చు అయ్యిందని ఇప్పుడు నాకు అవుతున్న ఖర్చు చూస్తే ఎంత ఉంటుంది. ఉమ్, తేడా ఏంటి? వైద్యం విద్య ప్రైవేటీకరణ కావడం వల్ల. అవును. ఆ రోజుల్లో అది లేదు, చక్కగా నడిచిపోయింది. అప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్నా చాలా తక్కువ ఖర్చుతో కుటుంబం గడిచేది. అంటే ఇప్పుడు తక్కువ మంది ఏముందండి, పిల్లలు ఉన్నా భోజనం ఎక్కువ పెడితే ఖర్చు చాలు. అవుతుంది. అప్పట్లో ఉమ్, భోజనం అవును. పెట్టి బట్టలు కొని